ప్రస్తుతం ఇప్పుడు ఒకటి మీరు ఎన్‌జీఓకి సంబంధించింది కూడా ఇట్లాంటి ఇష్యూసే కాబట్టి అవును. ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. అవును. కోల్కతా జూనియర్ డాక్టర్ సంబంధించి అత్యంత అమానుష్యంగా అత్యాచారం చేయబడి కిరాతకంగా చంపబడినటువంటి ఒక డాక్టర్ ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూని ఫాలో అవుతున్నారా? అసలు ఆ ఇష్యూ విన్న తర్వాత మీకు కలిగిన రియాక్షన్ ఏంటి? దానిపైన మాట్లాడాలనుకుంటే ఏం చెప్తారు మీరు? అంటే మనకు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది. వాళ్ళకి 7-8 ఏళ్ల తర్వాత సో దాని మీద బోల్డ్ అని చట్టాలు తీసుకొచ్చారు. ఆ పేరుతో బస్సులో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఒక పెద్ద ఐరన్ రాడ్ ఇష్యూ, అదందరికీ నిర్భయ చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ జరిగినా కూడా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చట్టాలు బలంగా ఉన్నాయి. మనకు ఆడపిల్లలకి సహకరించే విధంగానే ఉంటాయి. ఆ తప్పుడు కేసు అయినా లేకపోతే నిజమైన కేసు అయినా రేప్ కేసులకు సంబంధించి కూడా చాలా చట్టాలు బలంగా ఉన్నాయి. అమలు జరిగే విషయంలో చాలా వీక్గా ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నంత చట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఉండవు. అంత గొప్ప చట్టాలు ఉన్నాయి, కానీ అమలులో జాప్యం జరుగుతుంది. ఏది ఇన్స్టాంట్గా న్యాయం జరగదు, సంవత్సరాలు. అండ్ ఇంకొకటి చూసుకుంటే కంపారిటివ్లీ మనకి పశ్చిమ బెంగాల్లో ఈ మహిళల పైన దాడులు అనేవి అదేంటో నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్. అక్కడ మహిళా సీఎం ఉంటుంది, ఎక్కడా కూడా రక్షణ ఉండదు. మొన్న చూస్తే ఆడవాళ్ళని నగ్నంగా బట్టలు ఇప్పేసి రోడ్ల మీద ఇది చేశారు. సందేశ్ ఖాళీలో ఆ గిరిజన మహిళలను ప్రతిరోజు ఆఫీసులకు తీసుకెళ్లి వాళ్ళ భర్తలే డ్రాప్ చేసి, అదే విక్రమార్కుడ సినిమాలో సేమ్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది చూడండి. అక్కడ భర్తలు తీసుకెళ్ళి దిగబెట్టాలి, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వదిలేసేయాలి, నోరు మూసుకొని ఆ భర్తలు కాపురం చేయాలి. ఇలానే జరిగిందని చెప్తున్నారు. పార్టీ కార్యాలయంలో వాళ్ళ భర్తలే దిగబెడతారు, లేదా అన్నో తమ్ముడు ఎవరో ఒకళ్ళు దిగబెడతారు ఆడవాళ్ళని. రాత్రంతా అక్కడ వాళ్ళందరూ వాడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే వాళ్ళు పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. లేదా వీళ్ళంతటి వీళ్ళే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేసి వాళ్ళ బ్రతుకులు కొనసాగించే పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఎవరు పెద్దగా స్పందించిన దాఖలు లేవు. ఏదో హడావిడి చేసేసారో వదిలేసారో అయిపోయేసింది. ఇప్పుడు కూడా అంతే. అసలు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక 150 ml స్పర్మ్ని కలెక్ట్ చేశారు అంటే అది కూడా డ్రై అయిపోయింది ఎంత. ఇంకా ఇదంతా చూసుకుంటే ఎంతమంది రేప్ చేశారు, మెడ విరిచేసి అంత ఏ రకంగా ఆ అమ్మాయిని హెరాస్ చేసి ఉంటారు. ఇది మనకు వింటుంటే బాధేస్తుంది, కానీ స్టిల్ దాన్ని ఇంకా దానికి వ్యతిరేకం ప్రపంచవ్యాప్తంగా రియాక్ట్ అవుతుంది. ఈరోజు ఎవ్వరు దానికి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం, ఎవరైతే కొందరు సెక్యులరిస్టులు మాట్లాడతారో, ఎవరైతే ఈ ఇండి కూటమి వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. బట్ మనిషి అనే వాళ్ళైతే స్పందిస్తూనే ఉన్నారు. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఇప్పటికీ కూడా అసలు వాళ్ళని పట్టుకున్నామనో, వాళ్ళకి పలానా శిక్షలు విధిస్తామనో అసలు ఏది ఆ రాష్ట్రం నుంచి రానుకోట రాలేదు. నాకు ఇంకో డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలి అన్నది ఏసీబీ సిఐడి ఎంక్వైరీ వేసో అలాంటి దోషుల్ని పట్టుకొని వాళ్ళ కఠిన శిక్షలు, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, 15 days లోపు ఉరి శిక్ష అని కూడా మన భారత స్మృతి కొత్త చట్టాల ప్రకారం వచ్చింది కదా. అది కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, మరి దాని వెనక రాజకీయ అంశాలు ఉన్నాయో లేకపోతే ఫర్దర్గా ఎలక్షన్స్ వస్తున్నాయని ఆగిపోయారో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. నేను ఐఎమ్ ఇన్ టు బీజేపీ, బట్ దానికంటే బిఫోర్ నేను ఉమెన్. సో స్పందించాలని సాధారణ ప్రజల్లాగా నేను కూడా కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ స్పందించట్లేదు. ఈ రోజు కొత్తగా స్పందించకపోవడం, ఎప్పుడు స్పందించదు. అక్కడ మహిళా ముఖ్యమంత్రి అయినా ఇలాంటిది జరిగినా ఎలాంటిది జరిగినా, రోడ్డు మీద ఇంకేం జరిగినా సరే, ఆడపిల్లలకు బట్టలు ఇప్పేసినా చంపేసినా ఏం జరిగినా ఆ మహిళా ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వదు. ఇంకా కావాలంటే ఎవరైతే ధర్నాలు ర్యాలీలు చేస్తారో వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు చేపిస్తుంది, ఇంకా ఏమైనా చేస్తుంది. బట్ వై సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో క్వైట్ ఆన్ దిస్ ఇష్యూ అన్నది స్టిల్ ఇట్ ఈస్ మిజరబుల్ ఫర్ మీ. ఓకే, ఇంకొక విషయం తెలిసిందండి. ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి ప్రిన్సిపల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్ అనే వ్యక్తి, అతని ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అతను మొదట సూసైడ్ అని చెప్పారు, తర్వాత ఏమో తనకి మానసిక స్థితి బాగాలేదని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రిన్సిపల్ కీలకం అయి ఉండొచ్చు అని ప్రిన్సిపల్ అని చెప్పేసి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ ప్రవర్తన చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఒకటి బయటకు వస్తుందండి. ఎందుకంటే 8న జరిగింది ఈ దారుణం. 10 days తర్వాత దేశం మొత్తం కదిలింది. అంటే దాదాపు చాలా విషయాలు తొక్కి పట్టేస్తున్నారని చెప్పేసి వస్తుంది వార్తలు. మమతా బెనర్జీకి సంబంధించి 43 మందిని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ని
ఈ ఇష్యూ గురించి మాట్లాడింది అనిపించి ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పేసి వార్త ఒకటి వచ్చింది. అది మీ నోటీస్కి వచ్చిందా? నోటీస్కి రాలేదు కానీ అట్లే మీలాంటి వాళ్ళు చెప్తే వినడము. ఇప్పుడు అక్కడ సీఎంఏ దాన్ని ఎలాగోలా తలకిందులు చేయాలి అనుకుంటుంటే ఇక ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అయితే ఏంటి, హెచ్ఓడి అయితే ఏంటి, దాని బాబు అయితే ఏంటి, లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ డైరెక్టర్స్ అయితే ఏంటి, ఎవరైనా ఫౌండర్స్ అయితే ఏంటి, ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ సీఎంని కాదు, ఇప్పుడు వాళ్ళ కాలేజీకి సంబంధించిన దాంట్లో జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కాలేజ్ మీద మచ్చ రాకూడదని అనుకుంటారు. లేదా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోండి, సో వాడు కూడా ఈ ప్రభుత్వం చెప్పినట్లే వింటాడు. లేకపోతే ఎవరెవరైతే ఈ రేపులు చేశారో వాళ్ళకి సంబంధించిన మనుషులు బిల్డర్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీళ్ళకు ఫండింగ్ ఇచ్చేటోళ్ళు అయ్యి ఉండొచ్చు, ఫినాన్షియల్ డీల్స్ ఉండొచ్చు, వీళ్ళకి ఏదైనా ఉండొచ్చు కదా. ఉన్నప్పుడు మనకి ఎందుకు వచ్చినా కూడా చేతులు దులిపేసుకుంటే సరిపోతుంది. సో వాడు ఇంకా చెప్తాడు కావాలంటే షీఈ్ నాట్ గుడ్ పర్సన్ అని కూడా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సింపుల్ లాజిక్ అది. సో తన బిహేవియర్ వల్లే వీళ్ళు రేప్ చేశారు, తినే రెచ్చగొట్టిందని కూడా చెప్పొచ్చు రేపు పొద్దున, ఎలా అయినా చెప్పొచ్చు కదా.